వర్ధిల్ల చేశాడంటే ఒక మాట చెప్తాను. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపయశాలులను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు, ఎవరు? ఉజ్జియా స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను. ఆశ్చర్యకరమైన సహాయం చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేయటానికి ఏ సహాయం చేశాడు? మాట్లాడాలి. ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఒక ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుడు నడిపించినట్లు నువ్వు నడిపించబడితే దేవుడు ఉజ్జియాను వర్ధిల్ల చేసినట్టు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. నువ్వు స్థిరపడే వరకు పరలోక తండ్రి నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. అసలు ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఉజ్జియా స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం. కఠినపడు సంఘ బిడ్డలారా, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళరా, ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నడిపించినట్టు నడిపించబడండి. ప్రత్యక్షత కలిగిన దైవజనుడు నడిపించినట్టు నడిపించబడండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయటమే కాదు, మీరు స్థిరపడే వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. మీరు ఏ పని మొదలెట్టినా ఆ పని విజయవంతం అవటానికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం మీకు చేస్తాడు. కృప కలుగునుగాక. అంటే ఉజ్జియా వర్ధిల్లటానికి ఒకటే రీజను, అతడు తెలివి కలిగిన జకర్యా దినములలో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒక ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుని నడిపింపులో ఉన్నాడు ఉజ్జియా. దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. అదే తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మశాస్త్రం అంతటి విషయమేమి తాము ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించే ఎవరు అతడు? ఏ రాజు గురించి రాజుకున్న మాట అది? హిజ్కియా. మరల చదువునాను. ఏ విషయాల్లో? ఒకటి, దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి. ఒకటి, దేవుని మందిర సేవా విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి వాక్యానుసారంగా నిర్వర్తించడం విషయంలోనేమి ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. స్తోత్రం. ఇలాంటి హృదయపూర్వకంగా జరిగించే వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఏ పని చేసినా, దేవుని సంబంధమైన ఏ పని చేసినా, మందిరంలో నువ్వు కానుకిచ్చిన, అర్పణిచ్చిన, పరిచర్య చేసిన, సేవ చేసిన, వాక్యోపదేశం చేసిన, ఆరాధన చేసిన, పాట పాడిన, ఒక మనిషిని దీవించిన, నువ్వు వాక్యానుసారంగా జీవించిన, దేవుని మందిర సేవా విషయం అందేమి, వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారం జీవించడం అందేమి, దేవుని ధర్మశాస్త్ర విషయమే, దేవుని కట్టడల విషయమేమి, ప్రతి విషయంలో కూడా నువ్వు హృదయపూర్వకంగా ఆయన పని జరిగిస్తే దేవుడు అలా హృదయపూర్వకంగా జరిగించిన హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేశాడు. ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే పని చేసినా హృదయపూర్వకంగా చేయి. ఆమెనే చెప్పండి. హృదయపూర్వకంగా చేయండి.
ప్రార్థన చేసిన హృదయపూర్వకంగా చేయండి. పరిచర్య చేసిన హృదయపూర్వకంగా చేయండి. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చిన హృదయపూర్వకంగా అండి. పరిచర్య కొరకు ఒక కానుకిచ్చిన హృదయపూర్వకంగా అండి. మందిరం కట్టడానికి త్యాగం చేసేదాన్ని ఇచ్చిన హృదయపూర్వకంగా ఇవ్వండి. మీ ప్రాంతానికి పంపబడిన దైవ సేవకుని కుటుంబ విషయంలో కాస్త కూస్తూ సహకరించిన హృదయపూర్వకంగా సహకరించండి. పరిశుద్ధులకు పరిచర్య చేసిన హృదయపూర్వకంగా చేయండి. అసలుకి హృదయపూర్వకంగా చేసే మనసుడు చూశారు. హిజ్కియా హృదయపూర్వకంగా చేసి అతడు వర్ధిల్లెను. ఇష్టం లేని బెల్లం మీద తలంబరాలు వేసినట్టు అంటారు పెద్దవాళ్ళు, చూసారా? కొంతమంది సేవ అట్టగే తగిలెడతారు. ఇష్టం ఉండి ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు సేవ, వర్ధిల్లదు అది. హృదయపూర్వకంగా ఎలా హృదయపూర్వకంగా జరిగించండి. దేవుడు మిమ్మల్ని అంతకంతకు వర్ధిల్లుతాడు, అంతకంతకు వర్ధిల్లేటట్టు చేస్తారు. అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి గురించి కూడా మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, ఈ దానియేలు దర్యావేషు రాజు ప్రభుత్వ కాలమందును, పారసీకుడగు కోరేషు పారసీక రాజైన కోరేషు రాజు పరిపాలన యందు వర్ధిల్లెను. రాజులు మారారు. ఎవరి కాలంలో మాట్లాడాలి? ప్రతి రాజు కాలంలో వర్ధిల్లున్నాడు ఎవడు? దానియేలు. నేను మాట చెప్తున్నా, ఏ ప్రభుత్వం వచ్చినా మనం వర్ధిల్లుతూనే ఉండాలి. ఏ రాజు వచ్చినా మనం వర్ధిల్లుతూనే ఉండాలి. ఏ పరిపాలకుడు వచ్చినా మనం వర్ధిల్లుతూనే ఉండాలి. దానియేలు కాలంలో రాజులు మారారు. దర్యావేషు మారాడు, కోరేషు మారాడు. దర్యావేషు కాలంలోనూ దావీదు వర్ధిల్లాడు. పారసీకుడైన కోరేషు కాలంలోనూ దావీదు వర్ధిల్లాడు. అంటే అర్థం ఏంటి? దీని అర్థం, ఏ కాలంలోనైనా మనం వర్ధిల్లాలి. ఎవరి కాలంలోనైనా మనం వర్ధిల్లాలి. కలిసి రాని కాలంలో కూడా మనం వర్ధిల్లాలి. దానియేలు ఇలా వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే ఒకటే రీజన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆఖరి మాట చెప్పు, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, రాజు భుజించు పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, అందరూ మాట చెప్పండి, తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఇప్పుడు దానియేలు ఉద్దేశం ఏంటి? దానియేలు ఉద్దేశం ఏంటి? తనను మాట్లాడాలి. అలాంటి మాట మాట్లాడి నన్ను నేను అపవిత్రపరచుకోను. అలాంటి చూపు చూసి నన్ను నేను అపవిత్రపరచుకోను. అలాంటి ఆలోచన చేసి నన్ను నేను అపవిత్రపరచుకోను. అలాంటి మాట్లాడి నన్ను నేను అలా అపవిత్రపరచుకోను. నేను తినకూడని తిని నిన్ను నేను అపవిత్రపరచుకోను. నేను వెళ్ళకూడని తాబులకి వెళ్ళి నన్ను నేను అపవిత్రపరచుకోను. చేయకూడని సహవాసాలు చేసి నన్ను నేను అపవిత్రపరచుకోను. ఇది దానియేలు యొక్క ఛాలెంజ్. తనను అపవిత్రపరచుకోనకూడదు. తిన్నా, త్రాగినా, ఏం చేసినా, మాట్లాడినా తనను అపవిత్రపరచుకోకూడదన్న ఉద్దేశం ఎవరికి ఉంది? తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం దానియేలుకు ఉంది. అపవిత్రత అనేది తనకు అంటకుండా చూసుకోవాలని దానియేలు ఉద్దేశించాడు. దేవుడు దానియేలుని అంతకంతకు పవిత్రత కలిగి జీవించాలన్న కోరిక నీకుంటే, లోకములో ఉన్న అపవిత్రత, దుష్ట స్నేహం వల్ల వచ్చే అపవిత్రత, తినకూడని దాన్ని తిని, త్రాగకూడని దాన్ని త్రాగి, వెళ్ళకూడని చోటుకు వెళ్ళి, చేయకూడని స్నేహం చేసి మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు అని ఒక నిర్ణయం మనకుంటే, దానియేలును ఆశ్రయించిన కాలంలో ఏ కాలంలోనైనా ఆశ్రయిస్తాడు. ఎవరి కాలంలోనైనా ఆశ్రయిస్తాడు.
అందరు అనగార్చబడిన కాలంలో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందరు కలిసి రాని కాలం మనం వర్ధిల్లే కాలంగా చేస్తాడు. మనం ఏ కాలంలోనైనా వర్ధిల్లుతాం. మనలను మనం అపవిత్రపరచుకోకూడదు అన్న ఒక మంచి తలంపు ఉంటే దేవుడు మనలను ఏ కాలంలోనైనా వర్ధిల్ల చేస్తాడు. నలుగురు విషయం చెప్పాను. ఒకరు అంతకంతకు వర్ధిల్లిన దానియేలు. రెండు వర్ధిల్లిన ఉజ్జియా. ఎందుకని? అతడికి ఒక ప్రత్యక్షత కలిగిన దైవజనుడు ఉన్నాడు. దైవజనులు లేనివాడు ఎవడో వర్ధిల్లడండి. దైవజనుడు నాయకత్వం లేనివాడు ఎవడో వర్ధిల్లడు. ఒక మంచి దైవజనుడు ఉంటే వాడు వర్ధిల్లుతాడు. అంతే. ప్రత్యక్షత కలిగిన దైవజనులు ఉండాలి. వారు చెప్పినట్టు నడుచుకోవాలి. ఉజ్జియా వర్ధిల్లాడు. దానికి కారణం ఏంటి? ప్రత్యక్షత కలిగిన దైవజనుని కాలంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడే అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంటండి. మూడో వ్యక్తి హిజ్కియా. హిజ్కియా వర్ధిల్లట గల కారణం ఏంటి? హృదయపూర్వకంగా దేవుని పనిచేశాడు. నాలుగో వ్యక్తి ఎవరు? వర్ధిల్లిన వ్యక్తి దానియేలు. ఇతను వర్ధిల్లట గల కారణం ఏంటి? అతని పవిత్ర జీవితం. యోసేపు యొక్క కుటుంబంలో అన్నదమ్ముల పనులన్నీ బొర్లు పడిపోయినాయి. యోసేపు పన నిలిచింది. సంఘంలో అందరూ భక్తిహీనులైనా నువ్వు భక్తిహీనుడు కాకూడదు. అందరు లోకంలో కలిసిపోయినా నువ్వు కలవకూడదు. అందరు లోక మర్యాదలు అనుసరించినా నువ్వు అనుసరించకూడదు. అందరికన్నా ఒక ప్రత్యేకమైన జీవితం. నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అన్న ఒక ఉద్దేశం. నా పవిత్రతను, యేసయ్య రక్తం ద్వారా నాకు అనుగ్రహించబడిన పవిత్రతను, పరిశుద్ధతను కోల్పోకూడదన్న నిర్ణయం ఉంటే దానియేలు దర్యావేషు కాలంలోనూ వర్ధిల్లాడు. చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు మారిని. మనం జగన్ కాలంలోనూ వర్ధిల్లాం. జగన్ గారి కాలంలో, చంద్రబాబు నాయుడు కాలంలోనూ ఏమన్నా అడ్డగించాడా? ఏం కుదరదు. మనం ఎక్కడైనా వర్ధిల్లుతాం అంతే. మనస్ఫూర్తిగా నూతన సంవత్సరం ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను. ఈ సంవత్సరం మీరు అంతకంతకు వర్ధిల్లుతారు. ఆత్మీయంగా వర్ధిల్లుతారు, ఆర్థికంగా వర్ధిల్లుతారు, అన్ని కోణాల్లో వర్ధిల్లిన వారుగా ఉంటారు. ఈ 4 పనులు చేయండి. దావీదు వలె దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి. 1. 2, ఉజ్జియా వలె ఒక ప్రత్యక్షత కలిగిన దైవ సేవకుని అడిగి చేయండి. ఏం చేసిన అర్థమైంది దానివల్ల దేవుని స్తోత్రం చెప్పండి. సొంత నిర్ణయాలు తీసుకోకండి, స్వచిత్తం చేయకండి, పాడైపోతారు. 2ది ఏంటి? ప్రత్యక్షత కలిగిన దైవజనుని యొక్క నడిపింపుకు అప్పగించుకోండి, వర్ధిల్లుతారు. 3ది ఏంటి? ఏ పని చేసినా, దైవ సంబంధమైన ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి, వర్ధిల్లుతారు. మనసుల్లో విభేదాలు పెట్టుకొని చేయకూడదు, హృదయపూర్వకంగా చేయండి, వర్ధిల్లుతారు. 4ది పరిశుద్ధతను కాపాడుకోండి. అపవిత్రత అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానియేలులాగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అంతకంతకు వర్ధిల్ల చేసి దేవుడు మిమ్మల్ని వృద్ధికారులుగా చేస్తాడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఈ పరిచర్యలు వర్ధిల్లుతాయి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీరు వర్ధిల్లుతారు. ఈ మాట చెవిన పడేయటానికే దేవుడు ఇక్కడి దాకా మిమ్మల్ని నడిపించుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఓ దైవజనుడి విలువ గుర్తిస్తే అవి ఆశీర్వాదమయ్యారు. ఆయన ప్రవక్తలను నమ్ముకునండి, స్థిరపరచబడతారు. దాన్ని 2 దినవృత్తాంతాలు 20 ఆ మాట ఒక్క మాట చదవండి. 20. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అందరూ అన్నమాట. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఏంటి? ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు విజయశీలులగుదురు. అప్పుడు మీరు కృతార్థులు అనే మాటకి ఏంటంటే విజయశీలులు. ఏం చేసిన ప్రవక్తలు నమ్ముకున్నాడు అంతా విజయమేనట. స్తోత్రం. ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు విజయశీలులు అవుతారు. సక్సీడ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే అంతా మీకు విజయమే. ఎవరిని నమ్ముకుంటే? ప్రవక్తలు నమ్ముకోనండి. దేవుడి మాటలను ఆశ్రదించడం.